నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి చిత్తశుద్ధితో కూటమి ప్రభుత్వం. తిమ్మాపురం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు కూటమి నాయకులతో కలిసి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు 220 మీటర్ల జాతీయ పతాకంతో కాకినాడలో ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం. దేశభక్తి, జాతీయ సమైక్యతను పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా లక్ష్యమన్న బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ షేక్ సర్దార్ హుస్సేన్. ఆగస్టు 14న ప్రతిపాడులో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్న యువ నాయకుడు అంబటి వల్లభరావు. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశభక్తి, జాతీయ సమైక్యతను పెంపొందించే లక్ష్యంగా కాకినాడలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ షేక్ సర్దార్ హుస్సేన్ ఆధ్వర్యంలో గురువారం బానుగుడి సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు 220 మీటర్లు నిడివి కలిగిన భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ దేశభక్తి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ హుస్సేన్ మాట్లాడుతూ దేశ ప్రజల్లో దేశభక్తి భావనను మరింతగా పెంపొందించడంతో పాటు జాతీయ జెండా పట్ల గౌరవాన్ని చాటి చెప్పే ఉద్దేశ్యంతో ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ ర్యాలీలో ముస్లిం మైనారిటీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యువతతో పాటు భాజపా నాయకులు, మైనారిటీ మోర్చా నాయకులు, కార్యకర్తలు, దేశభక్తి కలిగిన ప్రజలు భారీగా పాల్గొని జాతీయ జెండాను చేతబూని దేశభక్తిని చాటారు. దేశం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, జాతీయ సమైక్యతను కాపాడుకోవాలని సర్దార్ హుస్సేన్ పిలుపునిచ్చారు. తిరంగా మన గర్వం, దేశం మన బాధ్యత అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజల్లో దేశభక్తి స్ఫూర్తిని నింపిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ భాజపా మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ భాషా, రాష్ట్ర ఉపాధ్యక్షులు లలిత్ జైన్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా భాజపా అధ్యక్షులు రాజేష్ కుమార్ జైన్, కాకినాడ జిల్లా భాజపా మైనారిటీ సెల్ ఎండి జే అహ్మద్, పిల్లి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్ ని పురస్కరించుకుని అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మేము ప్రియతమ మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు కూటమిగా ఏర్పడి జనసేన గాని, బీజేపీ గాని, తెలుగుదేశం గాని అందరూ కూడా కార్యకర్తలతో 50 మంది ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మేమందరం కూడా భారతీయులుగా పుట్టినందుకు మేమందరూ గర్వపడుతూ మేమందరూ మరోసారి కృతజ్ఞతలు 600 అడుగులు జెండాతో తిరంగాతో మేము ఈ రోజు ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ రోజు బానుగుడి మీదుగా 2 టౌన్ నుంచి మెయిన్ రోడ్ మీదుగా బయలుదేరి ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ వరకు మేమందరం కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది. వేలాది మంది ప్రజలు ఇందులో పాల్గొన్నారు. ఈ వేలాది మంది వచ్చినటువంటి ఈ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ సయ్యద్ భాషా గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా జిల్లా అధ్యక్షులు అందరికీ కూడా ఈ రోజు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే మాతరం, మాతరం మాతరం.